నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి, ప్రముఖ అయ్యప్ప పడి పూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. ప్రతి తల్లిదండ్రుల కోరిక సంతానం అండి. వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉన్నతంగా సమాజంలో మా పిల్లలు అని చూపించుకోవాలనే ఆశ ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది. అయితే దురదృష్టం కొద్దీ కొంతమంది సంతానం విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. బయటికి వెళ్ళినా ఎవరైనా అడిగినా వాళ్ళు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సో అది వాళ్ళకి చాలా అంతర్గత బాధ కూడా. అటువంటి వాళ్ళు సంతానం కలగాలి, మంచి సంతానం కలగాలి అనుకుంటే కనుక ఎటువంటి దేవాలయాన్ని సందర్శిస్తే వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుందో చెప్పండి. చాలా చక్కని ప్రశ్న వేశారు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క తల్లి గర్భశోకము పోవడం కోసం అడిగినటువంటి ప్రశ్న ఎంత అద్భుతంగా ఉందండి. ఇది భగవంతుడు కూడా ఇయ్యలేని వరము మీరు అడుగుతున్నారు. అంటే ఇదేంటంటే డాక్టర్స్ కూడాను సర్టిఫికెట్స్ ఇస్తారు, మీకు సంతానమే కలగదు. కానీ కొన్ని దేవాలయాలు, కొన్ని ఆలయాల్లో ఖచ్చితంగా వారికి సంతానం పుట్టినటువంటి ప్రూఫ్స్తో సహా ఆలయాలు మన భారతదేశంలో నిదర్శనంగా ఉన్నాయి. ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. సంతానం లేదని మీరు చింతిస్తున్నారా? ఆ చింతనే వదిలిపెట్టండి. చాలా అద్భుతమైనటువంటి మనకు సొల్యూషన్ మనకు కనపడుతుంది. ముఖ్యంగా మనకి ఈ సంతానానికి ఏంటంటమ్మా, మ్యారేజ్ చేసే సమయంలోనే శాంతి ముహూర్తం చూస్తారు. అది మీకు తెలిసే ఉంటుంది, చూసేవాళ్ళు కూడా తెలిసి ఉంటుంది. ఆ శాంతి ముహూర్తం ఎక్కువ శాతము రాత్రుల్లో పెడతారు, లేదంటే తెల్లారుజామున పెడతారు. ఒక్కొక్క సమయంలో ఆ ముహూర్తం దాటిన తర్వాత, అంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఆ ముహూర్తం దాటిన తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కూడా కలిసినప్పుడు నాడి కలవలేనప్పుడు ఆ ఒక సంతానం అనేది కలవదు. నాడి అనేది చాలా అవసరం. సో దీనికి వాళ్ళు 1 year 2 years 3 years అన్ని రకాలమైనటువంటి వాళ్ళు టెస్టింగ్ చేసిన గర్భంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా ఎన్నో రకాలమైనటువంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉంటాయి. కానీ ఎవరైనా ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేశారా అంటే అది కూడా లేదు. కానీ ఎందుకు అవ్వట్లేదు? మీకు పిల్లలు కారు, మీరు ఎక్కడికి పోయినా పిల్లలు కారు అని డాక్టర్స్ కూడా సర్టిఫికేట్స్ ఇస్తారు. దాంతో చాలా డిసప్పాయింట్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మనకి చేతి నిండా డబ్బులు ఉన్నాయి, మంచి ఆస్తి ఉంది, చక్కని భర్త, అందమైన భార్య, అత్త మామ బాగున్నారు, ఆడబిడ్డలు బాగున్నారు. కానీ బయటికి వెళ్తే మీకు ఎంత ఐశ్వర్యం ఉందని ఎవరు అడగరు. ఎంతమంది మీకు పిల్లలు అని அப்படின்னு అడుగుతారు. అప్పుడు అడిగినప్పుడు ఆ చిట్టి తల్లి ఎంత బాధపడుతుంది, ఎంత వేదన పడుతుంది. అంతవరకు అయినపోయినా కూడా ఆ పిల్లవాడికి కూడాను తుమారుకు కితనా బచ్చా హుయానా అడుగుతారు, అంటే ఎంతమంది పిల్లలు అయ్యారని అడుగుతాడు. అప్పుడు ఆ సమయంలో మేము ఇంకా ప్లానింగ్లో ఉన్నామంటాడు అబ్బాయి. ఏదో విషయం తప్పించుకుంటాడు. బట్ ఇంటర్నల్గా ఫీలింగ్ కావడం అనేది జరుగుతుంది. దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయము తిరువల్లూరు, తమిళనాడులో తిరువల్లూరు ఆలయం, తిరువల్లూరు అని ఒక ఊరు ఉంది. అక్కడ వచ్చేసి గర్భాంబికాదేవి ఆలయం అని ఒకటి ఉంటుంది. ఏం ఆలయమ్మా? గర్భాంబికాదేవి ఆలయం. ఎగ్జాక్ట్లీ. ఆవిడ గారు ఇలా పొడువుగా పడుకొని ఇంత పెద్ద కడుపుతో ఉంటుంది. గర్భాంబికాదేవి ఆలయం. అక్కడ 100% అసలు పిల్లల్ని కానీ అని సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకి ఇద్దరు పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారు. అద్భుతం అండి. అసలు వింటుంటేనే చాలా అసలు పూనకం వచ్చేస్తుంది. అసలు చికెన్ పాక్స్ ఇదేంటి మన ముళ్ళు వచ్చేస్తుంది బాడీ మీద మొత్తం. అంతటి మహత్కరమైనటువంటి శక్తిపీఠం అది. ఆ గర్భాంబికాదేవి ఆలయానికి వ్రత నియమాలు పాటించాలి. 11 రోజులు, 21 రోజులు, లేదంటే ఒక 41 days. ఆ 41 days వ్రతం ఆచరించేసి అంటే అక్కడే ఉండాలండి, లేదు ఇంట్లో పాటించాలి. వాళ్ళు చెప్తారు. స్త్రీలకు మాత్రం 11 రోజులు, పురుషులకైతే మాత్రం 41 రోజులు. ఎందుకంటే వాళ్ళకి ఋతుస్రావణాలు ఉంటాయి కాబట్టి ఒక క్యాలిక్యులేషన్తోనే చేస్తారు. అక్కడ గర్భాంబికాదేవికి ఆలయంకి ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రదక్షిణ చేసి ఆమె కాలుకు ముడి పసుపు తాడుతోని ముడి వేస్తారు. ఏమండి, అది మీకు పిండము ముద్వ 3 పిండము అంటే ఆ ఒక 3 ముళ్ళు వేసిన తర్వాత లోపల పిండం స్టార్ట్ అవుతుంటుంది. ఆటోమేటిక్లీ ఆ ఒక పవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది న్యాచురల్.
దీనిపైన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వెనకపోయారు. ఈ గర్భాంబికా దేవి ఆలయంలో ఇంత విశిష్టం ఉందా, ఇంత పవర్ ఉందా? ఎంతో వేల మంది అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళి ఆ అమ్మవారికి పసుపు వస్త్రాలు ధరించుకొని ఆ గుడంతా ప్రదక్షిణ చేసి ఆ వ్రత నియమాలు పూర్తి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాడికి సంతానం కలిగిన సమయం చూసి ఆ తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఒడిలో పెడతారు. ఆ గర్భాంబికా దేవి ఆ శిశుని బాలుడు కావచ్చు బాలిక కావచ్చు ఎవరైతే ఉంది సంతానం అనేది మనకు కావాలి. ఆ దేవి అనుగ్రహ కటాక్షం వాళ్ళకి లభ్యమైందనుకోండి తిరిగే ఉండదు. ఇది మన చెన్నైలో తిరువలాయూరులో మనకి ఉంటుంది. అక్కడ వచ్చేసి ఈ గర్భాంబికా దేవి ఆలయానికి వెళ్ళి మనం ప్రత్యేకంగా దర్శనం చేసుకుంటే అతీతమైనటువంటి శక్తులు, అతీతమైనటువంటి ఒక ఆచారాన్ని మనం పాటిస్తే మంచి ఫలితాన్ని మేము సిద్ధిస్తారు. అయితే మీరు అన్నారు కదా అండి, ఇప్పుడు గర్భాంబిక అమ్మవారి దేవి ఆలయానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు 11 రోజులు ఆ నియమాలు అనేవి అక్కడ చెప్తారు. వాళ్ళే వాళ్ళు అక్కడ ఉన్నామంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే అక్కడ పూజారులు ప్రధాన పూజారి ఉంటారు. వాళ్ళకి వెళ్ళి మీ సమస్య ఏముందని చెప్పుకోవాలి. నాకు ఈ సమస్యలు ఉంది, ఇలా ఉంది, కొంతమందికి గర్భంలో బాల్స్ ఉంటాయి, బెలూన్స్ ఉంటాయి, ఇంకేనో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన పురుషుడికి ఎటువంటి వీర కణాలు తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి, వాటర్ ఎట్ మేబీ. సో ఈ డాక్టర్ సర్టిఫికేట్స్ కూడా వెళ్ళి అక్కడ చూపించిన వాళ్ళు తీసి పక్కకు పడేస్తారు. వీఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. ఇక్కడ అమ్మవారి ప్రసాదమే మాకు కావాలి ముఖ్యం அப்படின்னு అక్కడ అమ్మవారి ప్రసాదం ఇవ్వటము, అది సేవించడము. మీరు ఇన్ని రోజులు ఇలాగా మీరు వ్రతాల్లో ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించి తర్వాత మీరు ప్రొసీడ్ అయిపోతే తప్పకుండా మీకు కలుగుతుందనేసి వాళ్ళు ఖచ్చితంగా 100% గ్యారెంటీ ఇస్తారు. నిజంగా వింటుంటేనే అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి మీరు చెప్పినట్టుగా. ఎందుకంటే అమ్మా ఏదైనా నమ్మకంతో చేయాలి. అంతే అండి, నమ్మకమే. నమ్మకం లేకపోతే ఏదే రాదు, డబ్బులు కూడా రాదు, ఏది ఊరికే రాదు. ఖచ్చితంగా విశ్వాసంతో భక్తితో మీరు కొలిస్తే రాయిలో జీవం వస్తుంది. కాబట్టి మన హిందూ ధర్మాన్ని మనం పూజిస్తూ